హాయ్ వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మన క్లిప్స్కి స్పీడ్ ర్యాంప్ ఎఫెక్ట్ని సింపుల్గా ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. స్పీడ్ ర్యాంపింగ్ అంటే చాలామంది ఒక క్లిప్కి ఫాస్ట్ మోషన్ లేదా స్లో మోషన్ ఇవ్వడం అనుకుంటారు. అలా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక క్లిప్ ఉంటే ఆ క్లిప్ని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తే నాకు ఫస్ట్ పార్ట్ ఒక స్పీడ్లో, మిడిల్ పార్ట్ ఇంకో స్పీడ్లో, అలాగే ఎండింగ్ ఇంకో స్పీడ్లో రావడానికి సింగిల్ క్లిప్లో డిఫరెంట్ పాయింట్స్ దగ్గర డిఫరెంట్ స్పీడ్ చేంజ్ అవ్వడమే ఈ స్పీడ్ ర్యాంపింగ్. సో దీన్ని ఎందుకు యూజ్ చేస్తారంటే చాలా మూవీస్లో ఫైట్ సీక్వెన్సెస్లో కానీ లేదా యాక్షన్ సీక్వెన్సెస్లో కానీ ఏదైనా ఒక పర్టిక్యులర్ పార్ట్ని హైలైట్ చేయడానికి ఈ ఎఫెక్ట్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. ముందుగా మనం ఏ క్లిప్కి స్పీడ్ ర్యాంపింగ్ ఎఫెక్ట్ యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ క్లిప్ని టైం లైన్లోకి డ్రాగ్ చేసుకోండి. ఇప్పుడు ఆ క్లిప్ పైన రైట్ క్లిక్ చేసి రీటైమ్ కంట్రోల్స్ సెలెక్ట్ చేసుకోండి. షార్ట్ కట్ Ctrl+R. ఇప్పుడు మన క్లిప్ పైన ఇలాంటి ఒక బార్ వస్తుంది. స్పీడ్ ర్యాంపింగ్ చేసే ముందు ఇదే రీటైమ్ కంట్రోల్స్ తోటి మన క్లిప్కి ఫాస్ట్ మోషన్ లేదా స్లో మోషన్ ఇవ్వచ్చు. సో దాన్ని ఎలా చేయాలో ఫస్ట్ చూద్దాం. ఇక్కడ 100% అని ఉంది కదా, ఇది క్లిప్ యొక్క నార్మల్ స్పీడ్. ఇప్పుడు నాకు ఫాస్ట్ మోషన్ రావాలంటే ఈ క్లిప్ ఎండింగ్లో మౌస్ పాయింట్ని రైట్ క్లిక్ చేసి పట్టుకుంటే మనకి ఇక్కడ ఒక సింబల్ వస్తుంది, లెఫ్ట్ అండ్ రైట్. మీరు కనుక రైట్ సైడ్కి డ్రాగ్ చేస్తే మీరు చూడొచ్చు 100, 150 అలాగే 160 ఇలా స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మన క్లిప్ అనేది కూడా స్ట్రింక్ అవుతుంది. అంటే దీని యొక్క ఇండికేషన్ ఏంటంటే మన క్లిప్కి స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయ్యి ఫాస్ట్ మోషన్లో ప్లే అవుతుందని. అదే సేమ్ మీరు రైట్ సైడ్ కనుక డ్రాగ్ చేస్తే మీరు ఇక్కడ వాల్యూస్ అనేటివి డిక్రీజ్ అవుతున్నాయి, అంటే మన క్లిప్ స్లో మోషన్లోకి చేంజ్ అయిందని. ఇప్పుడు స్పీడ్ ర్యాంపింగ్ ఎలా క్రియేట్ చేయాలంటే మీకు నచ్చిన పాయింట్ దగ్గర కర్సర్ని పెట్టుకొని ఇక్కడ 100% పక్కన డౌన్ యారో మార్క్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ పైన యాడ్ స్పీడ్ పాయింట్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేయండి. మళ్ళీ ఇంకో పాయింట్ సెలెక్ట్ చేయాలనుకుంటున్నాను. అక్కడ ప్లే హెడ్ని పెట్టి మళ్ళీ సేమ్ యారో మార్క్ మీద క్లిక్ చేసి యాడ్ స్పీడ్ పాయింట్. మళ్ళీ ఇక్కడ 100% అంటే క్లిప్ అనేది 3 పార్ట్స్గా డివైడ్ అయింది. నేను సేమ్ యారో మార్క్ మీద క్లిక్ చేసి ఇక్కడ చేంజ్ స్పీడ్ అని ఉంది కదా, దాన్ని 200 ఇచ్చుకుంటున్నాను. ఇక్కడ ఎండింగ్ పార్ట్ దగ్గర 400 ఇస్తున్నాను. ఇప్పుడు మిడిల్ పార్ట్ ఏదైతే హైలైట్ పార్ట్ ఉందో దాన్ని 75% ఇస్తున్నాను. సో మీరు ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, మన క్లిప్ అనేది స్టార్టింగ్లో ఫాస్ట్గా ప్లే అవుతుంది, ఏదైనా హైలైట్ సీన్ దగ్గర స్లోగా ప్లే అయ్యి మళ్ళీ ఫాస్ట్ మోషన్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ స్పీడ్ వాల్యూస్ అనేటివి మనకు నచ్చిన వాల్యూస్ కూడా ఇవ్వచ్చు. సో అలా ఇవ్వాలంటే మీరు ఏ పాయింట్ దగ్గర స్పీడ్ అనేది చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ స్పీడ్ పాయింట్ యొక్క హ్యాండిల్ పైన హ్యాండిల్ ఉంది కదా, దాన్ని పట్టుకొని లెఫ్ట్ అండ్ రైట్కి డ్రాగ్ చేస్తే మీకు ఆ పార్ట్ యొక్క స్పీడ్ అనేది ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అవుతుంది. సేమ్ ఇలాగ. మీరు ఈ స్పీడ్ పాయింట్స్ యొక్క పొజిషన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అప్పుడు మీరు పైన కాకుండా ఈ హ్యాండిల్ యొక్క కింద పార్ట్ని హోల్డ్ చేసి పట్టుకుంటే మీరు ఈ స్పీడ్ పాయింట్ యొక్క పొజిషన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం చేయాల్సిన ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ స్పీడ్ అనేది 261 నుండి 60కి సడన్గా డ్రాప్ అయ్యి మళ్ళీ 400కి ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి, సో స్పీడ్ సడన్గా డ్రాప్ అయితే మనకు ఒక జర్కీ ఫీలింగ్ అనేది వస్తుంది మన వీడియోస్కి. అలా రాకుండా ఉండాలంటే మనం ఈ స్పీడ్ డ్రాప్ అయ్యేటప్పుడు మనం ఒక స్మూత్గా డ్రాప్ అయ్యేలాగా చూసుకోవాలి. సో దానికోసం ఇక్కడ కీ ఫ్రేమ్ ట్రే ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ కీ ఫ్రేమ్ కర్వ్స్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇక్కడ గ్రాఫ్ని అబ్జర్వ్ చేయొచ్చు. మన స్పీడ్ అనేది ఎలా సడన్గా డ్రాప్ అయ్యి మళ్ళీ సడన్గా రైజ్ అవుతుందో ఇక్కడ గ్రాఫికల్గా మనం చూడొచ్చు. స్మూత్ చేయడానికి ఇక్కడ మీకు ఈ పాయింట్ ఉంది కదా, దానిపైన మౌస్ రైట్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి. సో అందులో ఈజ్ ఇన్ ఈజ్ అవుట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు హ్యాండిల్స్ వస్తాయి కదా, ఈ హ్యాండిల్స్ని మీకు నచ్చినంత డ్రాగ్ చేసుకోండి. సో ఇప్పుడు కనుక మీరు ఈ గ్రాఫ్ని అబ్జర్వ్ చేస్తే స్పీడ్ అనేది స్మూత్గా డ్రాప్ అయ్యి మళ్ళీ స్మూత్గా ఇంక్రీజ్ అవుతుంది.
వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ఏ నెక్స్ట్ వీడియో.